మట్టెవాడ సొసైటీ దేశపేట చిన్నబడ్డపల్లి చెరువులో నిన్న చేపలు చనిపోవడం జరిగినది. ఈ చెరువు మీద దగ్గర దగ్గర 200 కుటుంబాలు జీవనోపాధి చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చూసినట్టయితే మేము సంవత్సరం నుంచి ఒక 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేపలు కలుపుకోవడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ పిల్లలను కూడా కలుపుకోవడం జరిగింది. ఈ నీటి అంటే చెరువు మీద అభివృద్ధి పనులు చేయడం వలన మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నీటి సాంద్రతను తీసేసరికి నీటి సాంద్రత తక్కువైన వలన ఆక్సిజన్ తక్కువై చేపలు చనిపోయినా తెలియడం లేదు, లేకపోతే ఎవరైనా విషం ప్రయోగం చేసిలానే తెలియలేదు. దయచేసి అధికారులు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. దయచేసి ఒక్కసారి మా చెరువు మీదకి వచ్చి అదేంటో చూసి ఒక చెరువులో ఉన్న చేపలను ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాము. మత్స్యశాఖ ఏడీ గారిని కూడా కోరుతున్నాము. 20 లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి స్వయం ఉపాధి కోసం మేము ఈ యొక్క చెరువు మీద పెట్టుబడి పెడితే ఇలా పట్టుబడే సమయానికి ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయము. ఇవి మా పరిస్థితులు, మా భార్య పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దయచేసి అధికారులు, గవర్నమెంట్ స్పందించి మాకు తగిన న్యాయం చేసి మాకు నష్టపరిహారం అందించాలని మా మత్స్యశాఖ తరఫున కోరుతున్నాము.